इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें। Hi friends. Welcome to Jabardast Family. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పదండి పోదాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఓకే, లెట్స్ గో. మీరు ఈ ట్రైలర్ చూసుంటారండి. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ గా చూడండి ఖచ్చితంగా. ఓకే, లైక్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్యామిలీ. మీరు చూస్తున్నారు జబర్దస్త్ ఫ్యామిలీ. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నెల్లూరులో ఉంది చిన్న తిరుపతి. అది కొందరికీ తెలుసు, అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, మేము ఈరోజు మా ఫ్యామిలీతో ట్రిప్ వేసాం. ఓకే, ఈ వీడియో మటుకు ఫుల్గా చూడండి, మేము మిమ్మల్ని తీసుకొని పోతాం. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్ ఫుల్ వీడియో. డోంట్ మిస్, కొద్ది కూడా మిస్ చేయొద్దు, పూర్తి వీడియో చూడండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ అండి మీ అందరికీ. జస్ట్ అందరం ఇప్పుడే రెడీ అయ్యాం, కిందకు వచ్చేసాం. ఇంకా ఇది మా ఓన్ ఆటో అండి. ఎక్కడికి వెళ్ళాలన్నా మా ఫ్యామిలీతో మా ఆటోలో వెళ్ళిపోతాం. డ్రైవింగ్ చేసేది మా నాన్నగారండి. ఓకే అండి, మా షార్ట్ జర్నీ స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసి పెన్నా బ్యారేజ్ అనమాట. నెల్లూరులో పెన్నా రివర్ ఉంది, అది కొత్తగా కట్టారు, చాలా బాగుంది. అది ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్. ఇప్పుడు ఆ ట్రైన్లో వెళ్ళేది కూడా చూపిస్తాను మీకు. మనం ట్రైన్లో కూడా ఈజీగా వెళ్ళొచ్చు. బిట్రగుంట అనమాట. అది నియర్ బై నెల్లూరు నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందండి బిట్రగుంట. అది బిట్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మేము ఒకసారి దిగి చూద్దామని ఇక్కడ దిగి చూసామండి. ఫుల్గా ఉన్నాయి చేపలు. చూపిస్తాను చూడండి, అది ఏ ఫిషో నాకు తెలీదు, మీరు చూడండి. చూసారు కదండి, చాలా ఉన్నాయి. మీకు డిస్ప్లేలో అంత క్లారిటీగా ఉందో లేదో నాకు తెలీదు, అంటే అది చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది. ఇది తింటారో లేదో నాకు తెలీదు, మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మరి అక్కడి నుంచి బయలుదేరామండి. కానీ మాకైతే ఖచ్చితంగా టీ బ్రేక్ కావాల్సిందే. అక్కడ కోవూరు ఉంది, సర్కిల్ సెంటర్లో ఉంది, అక్కడ తాగేసాము, చాలా బాగుంటుంది. ఇంకా హైవే ఎక్కేసామండి. అక్కడ పెట్రోల్ పట్టిస్తున్నాం ఆటోకి. సో అప్పటిదాకా ఇక్కడ బ్రేక్ కోసం దిగాము. మా వాళ్ళేమో ఆడుకుంటున్నారు. స్మాల్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది ఇక్కడ హైవేలో. మేమైతే ఇక్కడ 4-5 సెల్ఫీలు వీడియోలు తీసుకునేసామండి చక్క. హాయ్, ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు చూస్తున్నారు జబర్దస్త్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇప్పుడు మేము వెళ్తున్నాం చిన్న తిరుపతికి. ఓకే, లెట్స్ ఫాలో, మాతో ఫాలో అవ్వండి. ఓకే, మేము మార్నింగ్ 8 o'clock బయలుదేరామండి ఇంటికాడ నుంచి. ఇప్పుడు అరౌండ్ 9-9:30 అవుతుంది. సో 1.5 hour అయిపోయింది. అంటే మధ్యలో మేము కొద్దిగా బ్రేక్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే మేము బిట్రగుంట సర్కిల్కి వచ్చేసామండి. ఇప్పుడు అక్కడ నుంచి లెఫ్ట్ కట్ అయిపోవాలి. లెఫ్ట్ కట్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా వెళ్తే రైల్వే ట్రాక్ కూడా వస్తుంది.
రైల్వే ట్రాక్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి, చిన్న తిరుపతి కనబడుతుంది. మన ట్రైన్ కూడా ఇక్కడే, రైల్వే స్టేషన్ కూడా పక్కనే అనమాట. ఇక్కడ దిగొచ్చు మనము. ఇక్కడ దిగి ఆటో ఎక్కాలన్నమాట, షేర్ ఆటోలో. మనం ట్రైన్లో వచ్చేదైతే వ్యూ ఇలా కనబడుతుందండి. యాక్చువల్ చెట్లు అడ్డం ఉన్నాయి, ఇలా కనబడుతుంది. ఇది క్రాస్ అవ్వగానే ఇది దాటుతుందో లేదో అప్పుడే రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట. అది ప్యాసింజర్స్ ట్రైన్స్ అయితే ఆగుతాయి, ఎక్స్ప్రెస్ ఆగవు, సూపర్ ఫాస్ట్ ఆగవు. సో ఎక్కితే ప్యాసింజర్ ఎక్కాలి, లేదా బస్సులో రావాలి, లేదా ఏమైనా వెహికల్ ఉంటే మీ వెహికల్లో రావచ్చండి. ఇదే రైల్వే స్టేషన్ అండి, శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషను. ఇక్కడే ట్రైన్ దిగిన తర్వాత బయట సర్వీస్ ఆటోస్ ఉంటాయి, అది దిగి మన టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చండి. చుట్టూ పొలాలండి ఉండేది. మా పిల్లలకేమో స్టోరీ చెప్తున్నాం, ఇక్కడ పులిలు వస్తాయి, టైగర్లు వస్తాయి, లయన్స్ వస్తాయి అని వాళ్ళేమో చూస్తూ ఉన్నారు. మాకు అదొక టైంపాస్. मिला है नहीं ले जरा दूरी ఇంకా టెంపుల్ వచ్చేసిందండి. ఇంకా మేము పైకి ఎక్కుతున్నాం అనమాట. షార్ట్ మెట్లే, పెద్ద మెట్లే ఉండవండి, ఎవరైనా నడవచ్చు. చిన్న చిన్న స్మాల్ మెట్లే ఉంటాయి, లేదా వెహికల్ కూడా పై దాకా వెళ్తుందండి. చాలా కూల్గా ఉంటుంది ఆ కొండల ప్రాంతాలు అంటేనే. సో ఇక్కడ చూడండి, చుట్టూ వ్యూ కూడా చూపిస్తాను చూడండి. వెహికల్ పార్క్ చేసుకోవడానికి చాలా ప్లేసే ఉందండి పైన, నో టెన్షన్, బాగా పార్క్ చేసుకోవచ్చు.
జై శ్రీరామ్. చూశారు కదండి, దేవుడు విగ్రహం చాలా బాగుంటుంది. దర్శించినాక మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మన మెయిన్ వెంకటేశ్వర స్వామిని మనం కెమెరాతో రికార్డ్ చేయకూడదు కాబట్టి తీయలేదండి. సో ఇక్కడ ఈ క్లైమేట్కి ఇక్కడికి చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి వీలైతే వచ్చి చూడండి. మేము ఫ్రీ టైంలో వెళ్ళామండి. భక్తులు ఎక్కువ రాని రోజు, ఎందుకంటే రికార్డింగ్ చేయడానికి బాగుంటుంది, ప్లస్ మాకు కొద్దిగా ఫ్రీగా దర్శనం చేసినట్టు ఉంటుందని ఫ్యామిలీగా వెళ్ళామండి. చాలా బాగుంది. మాకైతే ఇయర్లీ 1 or 2 times అయినా వస్తూ ఉంటామండి. మీలో చాలా వరకు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ మన పెద్ద తిరుమలకి వెళ్ళలేకపోవచ్చండి. చాలా వరకు కుదరవు కొంతమందికి. సో ఇది మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరంతా హ్యాపీగా వచ్చి చూడొచ్చండి. సేమ్ అలాగే ఉంటుంది మన ఈ దేవుడు కూడా. మీరు ఖచ్చితంగా రండి, కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మీలో కొత్త వాళ్ళు చూసినట్లయితే మా పాత వీడియోస్ చూడకుండా ఉంటారు, మిస్ అయి ఉంటారు. సో ఆ వీడియోస్ కూడా చూసేయండి. చాలా లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కూడా అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబర్స్తో పెంచుతారని కోరుకుంటున్నాను అండి. వెరీ థ్యాంక్ యూ అండి. కామెంట్స్ ఖచ్చితంగా పెడుతూ ఉండండి. ఇంకా మా పిల్లలేమో ఆడుకుంటున్నారు, మంకీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసామండి. ఇంకా మనం కిందకి వెళ్ళేటప్పుడు వీడియో చూపిస్తాను మీకు, కంటిన్యూ చూస్తూ ఉండండి. ఇదైతే మన వ్యూ అన్నమాట, ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. ఇది అసలు గుడి ఎదురుగా నుంచి తీసిన వీడియో అండి. గుడి గోపురం అంటారు కదా, అక్కడ నుంచి తీసిన వీడియో. ఇది ఎంట్రన్స్ అన్నమాట. దీనికి ఆపోజిట్ చూపిస్తాను చూడండి. మెట్లు చాలా చిన్నవండి, ఈజీగా ఎక్కొచ్చు అనమాట ఎవరైనా. చాలా సింపుల్గా ఉంటాయి చూడండి. ఇది అప్ అండ్ అనమాట, పైకి కిందకి. వెహికల్స్ మధ్యలో నుంచి వచ్చేసాయండి. చాలా ఈజీగా ప్లానింగ్గా ఉంది. చాలా ఈజీగా ఎక్కొచ్చు, దిగొచ్చు. సింపుల్ అనమాట చూడండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.
టెంపుల్ కిందకు వచ్చేసామండి, కొండ దిగేసాము. మీరు ఇంతకుముందు ఈ టెంపుల్కి ఆల్రెడీ వచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ పక్కన ఒక కోనేరు ఉంటుంది, అది కూడా చూద్దాం వెళ్తూ వెళ్తూ. ఇంకో విషయం మీకు చెప్దాం మర్చిపోయానండి, మా నెక్స్ట్ వీడియో అయితే మటుకు చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. అది కూడా ఎక్కడ అంటే మన కడప జిల్లాలో బద్వేల్ మండలంలో అండి. మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కదండి, ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఖచ్చితంగా ఫాలో చేయండి, ఆ వీడియో కూడా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. తొందరలో అప్లోడ్ చేశాను. ఆ బ్రహ్మేంద్ర స్వామి గారి మఠం అన్నమాట, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది వీడియో, తొందరలో చూసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇక్కడ నుంచి మనం మూవ్ అవుదాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.